గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్యులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురుగారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. పరమేశ్వరార్పణం. గురుగారు, వైశాఖ మాసంలో నరసింహస్వామి వారి జయంతి. అవునమ్మా. మరి ఎప్పుడు జరుపుకోవాలి, ఎలా జరుపుకోవాలి, అసలు ఆ రోజు విశేషం ఏంటి తెలియచేస్తారా? తప్పకుండా అమ్మా. నరసింహస్వామి వారి యొక్క జయంతి, నరసింహస్వామి వారి గురించి మనం తెలియచేయాలంటే అసలు ఆయన ఎవరో తెలుసుకోవాలి ముందు, అంతే కదమ్మా. మనమందరికీ కూడా నరసింహస్వామి వారు అంటే సింహముఖంతో ఉంటారు, ఉక్రోషంగా ఉంటారు, చాలా ఆగ్రహంగా ఉంటారు అనేటువంటిది మాత్రమే మనకు తెలుసు. చాలా మంది అనుష్ఠానం చేసుకునే వాళ్ళు కూడా అరిచేస్తూ ఉంటారు. ఏంటంటే నేను నరసింహోపాసకుడిని అంటారు. నరసింహోపాసకుడు అరిచాడంటే అది పచ్చి అబద్ధం. ఎందువల్లనంటే నవగ్రహాపగండ మృత్యు వాస్తు రోగ వృశ్చికాద్విబాడ భాగ్నికాననాగ్ని శత్రు మండల ప్రవాహ క్షుత్పిపాస ధర్కతస్కర ప్రయోగమిష్ప్రమాద సంకట సదా నరసింహ రక్షమాం ప్రభో. ఆయన నామం స్మరిస్తే నవగ్రహ దోషాలన్నీ వెళ్ళిపోతాయి, అపమృత్యుగండ దోషాలన్నీ నిర్వీర్యమైపోతాయి. ఇంటికి సంబంధించిన వాస్తు కావచ్చు, ఏ దోషం ఉన్నప్పటికీ కూడా ఆ క్షణకాలంలో అవి నిర్మూలన అయిపోతాయమ్మా. రెండు, నరసింహస్వామి వారు పూర్తిగా కూడా సాత్విక స్వభావం కలిగినటువంటి వ్యక్తి, ప్రేమతత్వం భిన్నంగా వింటాం. అదే అమ్మా చెప్తున్నాను. ఇప్పుడు భక్తుడు కోరినటువంటి కోరికకి భయపడి ఏకకాలంలో కోటాను కోట్ల రూపాన్ని ధరించి ఆయన వచ్చాడు అంటే భక్తుడి యొక్క ప్రేమ మీదే వచ్చాడు కదండి. ఆ పసిపిల్లవాడు ప్రహ్లాదుడు, అతని యొక్క 5-6 సంవత్సరాల పిల్లవాడు ప్రేమగా పిలిస్తే భగవంతుడు వచ్చాడు అంటే ఆయన ఒకవేళ నిజంగా ఉగ్రమూర్తి అయితే వస్తాడండి, ప్రేమమూర్తి ఆయన. కానీ ఆయనలో లొంగిపోయాడు. ఆ తత్వాన్ని గమనించట్లా. ప్రతివారు కూడా ఉగ్రం వీరం మహావిష్ణువు అనేసరికి ఆయన ఆవేశం, ఒక విధానం అనేటువంటిది మనం తెలుసుకోవాలి. అసలు ఆ రూపం దేనికోసం వచ్చింది? కేవలము భక్తుడి యొక్క కోరికని భగవంతుడు తీరుస్తాడు. నువ్వు పిలిచేటువంటి పిలుపులో ఎంత ప్రేమ అయితే ఉంటుందో ఆ పిల్లవాడిని ఏనుగులు తొక్కిస్తాడు, తొక్కిచ్చే ఆయన కాపాడతాడు. అంతే. విషం తాగుతావా తాగేస్తా ఆయన కాపాడతాడు. కొండల మించి తోస్తా ఆయన కాపాడతాడు. నువ్వేం చేసినా నాకు సంబంధం లేదు, ఆయన ఉన్నాడు కాపాడుకుంటాడు అనేటువంటి ఒక ప్రేమ. ఆ ప్రేమగా ఆయన బానిసైపోయాడండి. బానిసైపోయి అంత ప్రేమగా నన్ను స్మరిస్తుంటే నా భక్తుల్ని హింసిస్తాడా అని చెప్పి ఆ హింసించేటువంటి వ్యక్తిని సంహరించడం కోసం ఆ రూపాన్ని ధరించాడు ఆయన. అంత సంహరించిన తర్వాత ఆ పిల్లవాడిని ప్రేమగా ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడుగా. మరి అది నిజంగా ఉగ్ర రూపము, ఇక తట్టుకోలేనిది అనుకుంటే ఆ పిల్లవాడిని ప్రేమగా దగ్గరికి కూర్చోబెట్టుకోలేరు కదండి. అది గమనించాలి మనం. ఇంకా చెప్పాలంటే నరసింహస్వామి వారిది స్వాతి నక్షత్రం. ప్రతి స్వాతి నక్షత్రం రోజు, ఒక్క నరసింహస్వామి జయంతిని కాదమ్మా, ప్రతి స్వాతి నక్షత్రం రోజు నాడు నరసింహస్వామి వారికి తెల్ల ఆవాలతో 108 సార్లు ఆ మంత్రంతో హోమం కనుక చేయించుకోగలిగితే ఆ కుటుంబానికి దూరం అయ్యేటువంటి ఏంటో చెప్తా విను జాగ్రత్తగా. సకల దుష్ట ప్రయోగ, క్షుద్ర ప్రయోగ, పంచగిరి ప్రయోగ, శల్యతంత్రాది ప్రయోగ, భగలాది ప్రయోగ, సూరీ ప్రయోగ, వార్తాళీ ప్రయోగ, వారాహి ప్రయోగ, నవచండీ ప్రయోగ, శతచండీ ప్రయోగ, బుద్ధిమాంద్యాది ప్రయోగ, మహామారీ ప్రయోగ, వివిధ ఆభిచారిక ప్రయోగ, శనిపాత, అష్టాదశ పక్షవాత ప్రయోగ, గురుబాధ, వృశ్చిక తంత్ర, సర్పతంత్ర, శరభతంత్ర, నారికేల తంత్ర, నానావిధ అన్న పాన భక్ష్య భోజన మిశ్రిత విషాది ప్రయోగములు అని చెప్పి 27 రకాల ప్రయోగాలమ్మ మొత్తం. ఇవి కాకుండా ఇంకా పరమంత్ర, పరయంత్ర, పరతంత్ర, పరకృత్య, పర ఔషధ మారణాది 6 రకాల ఉపద్రవాలు. పరమంత్రైహిక, ద్వ్యాహిక, త్రియాహిక, చతురాన్యహిక, ద్విజాభిచార, అస్థిగత, చర్మగత, రక్తగత, మాంసగత. అంటే కొంతమందికి ఇవాళ వరకు బాగానే ఉంటారు, మర్నాడు చిన్న చిన్న మచ్చల్లాగా వచ్చేస్తుంటే ఒంటి మీద ఎందుకు వస్తాయో తెలియదు, ఏ కారణం చేత వస్తాయో తెలియదు. కొంతమందికి ఆ మచ్చలు కాస్త పెద్ద పెద్దవి అయిపోయి చూడటానికి కూడా కాస్త ఇబ్బందికరంగా ఉండి వాళ్ళు బయటికి నలుగురిలో రావడానికి కూడా ఇబ్బందులు పడిపోతూ ఉంటారు. ఇవన్నీ కూడా కొన్ని రకాలైనటువంటి ప్రయోగాల దృష్ట్యా
మనకి ఏర్పడతాయి. కరెక్టే అండి. దీనికి నరసింహస్వామి జయంతికి అని కాకుండా ప్రతి స్వాతి నక్షత్రానికి ఎందుకు అంటున్నారండి? మనం రోడ్డు మీదకి వెళ్తే ఇంటికి వచ్చేంత వరకు నమ్మకాలు లేవు. ఎవరు రోడ్డు మీద ఏ నిమ్మకాయలని ఏ షాపులో వాళ్ళు ఎటు రోడ్డు మీద పరుస్తారో తెలియదు. 4 రోడ్ల కూడలు వస్తే అమావాస్య ఆదివారము ఇటువంటి వచ్చినప్పుడు బురద గుమ్మడికాయ ఎర్రటి అన్నము కొబ్బరికాయలు తీసుకొచ్చి రోడ్డు మీద పడేస్తారు. అటు నుంచి దాటుతూ అనేక రకాలుగా ఇటువంటి వాటిల్లో ఏదో ఒక రకమైనటువంటి ఒక్కదాని వల్లైనా మనిషి హింసింపబడుతూ ఉంటాడు. ఇటువంటి వాటిల నుంచి పూర్తిగా కుటుంబానికి రక్షణ ఇచ్చేటువంటి వాడు నరసింహస్వామి. రక్షణ ఇస్తున్నాడంటే ఆయన ఉగ్రుడు కాదు కదండి. మరి ప్రతి స్వాతి నక్షత్రం రోజు నాడు తెల్లవాళ్ళతో అది కార్యక్రమం ఆ హోమాన్ని చేయించుకొని తెల్లవాళ్ళు ఇంటి చుట్టూతా చల్లుకుంటే నీ ఇంటికి రక్షణగానే ఆయన ఉంటాడు. అందులో విశేషంగా ఆయన జయంతి రోజు నాడే మనం చేసుకుంటాము అంటే ఆయనకు అంతకన్నా ప్రీతే కదండి. అంతకన్నా ప్రీతి ఆయనకి. చక్కగా ఈ నవగ్రహాపగండ మృత్యు వాస్తురోగ వృశ్చికా ద్విభాడ భాగ్నికాననాగ్ని శత్రుమండల ప్రవాహ క్షుత్పిపాస దుర్కతస్కర ప్రయోగమిష్ప్రమాద సంకటా సదా నరసింహ రక్షమాం ప్రభో అనుకుంటూ ఆ నువ్వులు అందులో వేసేయటం. అదే నువ్వుల్ని చేతిలో పట్టుకొని ఒక 108 సార్లు ఈ మంత్రాన్ని జపించి ఇంటి చుట్టూతో వేస్తే ఎలాంటి మారణ ప్రయోగాలు కానీ ఏవి కానీ గర్భదాటి లోపలికి రాలేవమ్మా. అంత గొప్పది నరసింహస్వామి వారు. కాబట్టి చక్కగా ఈ 30-31 తారీఖుల్లో ఉంది కనుక నరసింహస్వామి వారి జయంతి ప్రతి ఒక్కరూ కూడా చక్కగా ఇంట్లో ఒక ఫోటో అయినా పెట్టుకొని చక్కగా ఒక తులసిమాల వేసి ఈ శ్లోకాన్ని వినటమైన ప్రయత్నం కనీసం 108 సార్లు ఆ శ్లోకాన్ని వింటూ 108 దళాలు స్వామివారి దగ్గర నమస్కారం చేసుకొని అంత నివేదన పెట్టండి. చాలా సంతోషంగా ఉంటాడు ఆయన. నీకు ప్రతి క్షణం కూడా ఈ చెప్పబడినటువంటి దగ్గరగా సుమారుగా 54 రకాల ప్రయోగాలు ఉన్నాయమ్మా. ఒక మనిషి ఇబ్బంది పడటానికి, ఒక మనిషికి సమస్య రావడానికి 54 రకాల కారణాలు. అందులో ఏ కారణమైనా చాలు ఒకదాని నుంచి ఒకటి అలా 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 పాకేస్తుంది. కాబట్టి ఆ మొదటిది రాకుండా ఉన్నంతసేపు మన అదృష్టవంతులం. ఆ మొదటిది వస్తే తర్వాత అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. కాబట్టి ఈ స్వాతి నక్షత్రం అనేటువంటిది ప్రతి నెల వస్తుంది. కాబట్టి ప్రతి నెల ఆ మంత్రాన్ని ఆ శ్లోకాన్ని ఒక 108 సార్లు హోమం చేయకపోయినా 108 సార్లు స్వామివారి దగ్గర కూర్చొని నమస్కారం చేసినట్లయితే సర్వకాల సర్వావస్థల యందు కూడా పరిపూర్ణమైనటువంటి రక్షగా నీ కుటుంబంలో అలా నిలబడిపోయి ఉంటాడు. ఆయన ప్రేమమూర్తి, భక్తవత్సలుడు అంటానికి పూర్తిగా నరసింహస్వామి వారినే మనం చెప్పవచ్చు ఈయనే అని. ఎందుకంటే ఆ పిల్లవాడి యొక్క ప్రేమకి, అంటే భక్తికి భగవంతుడు బానిసవుతాడు, భగవంతుడు భయపడతాడు అంటానికి ఆ పిల్లవాడికి ఆయన మీద ఉండేటువంటి ప్రేమ మేరకు ఉండేటువంటి భక్తితో ఎక్కడుంటాడు నీ దేవుడు అని అంటే ఈ పిల్లవాడు ఏం పేరు చెప్తాడో తెలీదు. ఏది చెబితే అందులో నేను ఉండకపోతే పిల్లవాడిని ఆ నమ్మకం పోతుంది ఆ పిల్లవాడికి. కాబట్టి ఆ పిల్లవాడు ఏం పేరు చెప్తాడని చెప్పి ఏకకాలంలో కోటానుకోట్లు జన్మలు, ఈ కోటానుకోట్ల అవతారాలు ఎత్తి ప్రతి దాంట్లోనూ కూడా నిశ్చలుడై ఆయన ఉన్నాడు. అంతటి ప్రేమమూర్తి భక్తులు యందు నరసింహస్వామి వారు. కాబట్టి మన వాళ్ళను కాస్త ఉగ్రంగా భయంకరంగా భీతిగా చూపిస్తారు కానివ్వండి, ఆయన ఆరాధన చేసేటువంటి వారు మాత్రం ఎప్పుడూ మౌనంగా వారి మొహం చూస్తే ఎప్పుడూ కూడా మనకు అర్ధరాత్రి కూడా మొహం చూస్తే నమస్కారం చెబుతుంది. చిమ్మ చీకట్లో పడుకున్నప్పుడు ఒక మనిషి ముఖం కనుక మేకప్ ఏమీ లేకుండా ఒక మనిషి మొహం కాంతివంతంగా తేజస్సుగా ఉందంటే నరసింహోపాసకుడు అని చెప్పచ్చు. చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.